అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. చెప్పేటోళ్ళు లేక చెడిపాయే బుద్ధి అన్నట్టున్నది దానం నాగేందర్ అన్న బుద్ధి అని అంటున్నారు. ఆయన గురించి తెలిసినోళ్ళు దానం సారం ఉన్నట్ల పాతిలు వడగొట్టి కొత్తిలు కట్టుకుండు. దాని వెనుక పొంటే మోరీ మీద గవర్నమెంట్ జాగున్నది. ఆ జాగని కబ్జా పెట్టి కాంపౌండ్ కూడా కట్టిండని దానమన్న మీద మస్తు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారికి గేటు మీద ఉన్న చూడుండ్రి, ఇది ప్రభుత్వ స్థలం అని రాసున్నది కదా గేటు మీద. దానమన్న కాంగ్రెస్లో పోయినాక చూడుండ్రి, దాని మీద ప్రభుత్వ స్థలం అన్న రాతలే మాయమైనాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలం అని ఉన్న బోర్డు దానమన్న కాంగ్రెస్లో గలవంగానే రాతలు ఎట్లా మాయమైనాయి? అది దానమన్న భూమి ఎట్లయిందో తెలుస్తలేదని అట్లకెళ్ళిపోయే మందే పరేషాన్ అవుతుండ్రట. ఏం తక్కువ 20 కోట్ల విలువైన 700 గజాల భూమిని దానమన్న అలుముకుండని బంజారా హిల్స్ బస్తీ పొంటుండే పబ్లిక్ గుసగుసలు పెట్టుకుంటున్నారట. కేటీఆర్ సార్ కూడా దానమన్న భూమిని కబ్జా పెడతానంటే మేమున్నప్పుడు సందు పెట్టనీయలేదు, కాంగ్రెస్ పోగానే అలవాటైన తీర్లు అదే పని చేసిండని దెప్పి పొడిచిండు. కావాలంటే చూసుకోవచ్చని సవాల్ చేసిండు. అయితే కేటీఆర్ సార్ అట్లనే వరకు దానమన్నకు రేషం ఒడుచుకొచ్చింది. నేను కబ్జా పెట్టలేదు, భూమి పడావు పడితే కాపాడుకుంటున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా, నా అంత నియతవంతుని పట్టుకొని కబ్జా కోరంటారా అని ఉల్టా గరమైతుండు. మరి ఆ బోర్డు మీద ప్రభుత్వ స్థలం అన్న రాతలు ఏ గ్రహాంతర వాసి గప్పలొచ్చి మార్చినాయో, రాత్రికి రాత్రి ఆ జాగ దానమన్న పేరు మీదకి ఎట్లా మారిందో అంత గ్రహాంతర వాసులకే తెలవాలిగా అని అంటున్నారు జనం.